నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లోకి ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇది ఎవరి కోసం చెప్పింది అనే విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే అసలు చెప్పాలంటే ఏంటి, భగవద్గీత చెప్పింది జీవత్వంకి చెప్పింది. ఎవరు జీవత్వం అంటే చెప్పింది ఎవరికి? మనకే చెప్పింది. అంతే కదా. భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని ఏం చెప్పలా. మనం మన జీవితాన్ని ఎక్కువ టెన్షన్ పడకుండా ఎలా ప్రాసెస్ చేసుకోవటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వండర్ఫుల్గా చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటి? శ్రవణం, విని విషయాన్ని ప్రిన్సిపల్ అర్థం చేసుకోవటం, తర్వాత దాన్ని ఒకేసారి అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే దానిని మననం చేసుకోవటం, చేసుకున్న తర్వాత అదే స్థితిలో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవటం, చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ప్రాక్టీస్ చేసుకోవడం అంటే అది ధ్యానం అనండి, లేకపోతే దాని మీదే ఫోకస్ పెట్టడం అనండి, ఆలోచన చేసిన తర్వాత అల్టిమేట్ ఏంటి? సాక్షాత్కారం అన్నాడు. సాక్షాత్కారం అంటే ఏం లేదు, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది అంటాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ అనుకున్నాం కదా. మొట్టమొదటి వచ్చి అర్జునుడి విషాద యోగం. అసలు విషాదం ఎందుకు? నాది అనేటువంటి ఐడెంటిటీ, అహంకారం, మమకారమే విషాదం. ఈ అహంకారం మమకారంలో బయటపడాలి అంటే ఏంటి? ఉన్నది రెండు పద్ధతులు ఉన్నాయి. రెండు కూడా లేదు, ఒకటే ఉంది. ఒకటి జ్ఞానం. మరి అపూర్తి జ్ఞానం మనకెందుకు లేదు? అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. అజ్ఞానం ఏంటి? నాదే శరీరం అనేటువంటి భావంతో ఉండడం అనేది అజ్ఞానం. ఇప్పుడు ఏం చెప్పాడు దానికి? మరి నేను వండర్ఫుల్గా నాకు ఈ విషయం తెలిసింది, నేను పరమాత్మ తత్వంలోనే ఉన్నాను, నాకేం అవసరం లేదు అనే భావంలో ఉన్నావు, వండర్ఫుల్, నువ్వేం చెయ్యక్కర్లా. కాకపోతే ఏంటి? కాసేపు సుఖము, కాసేపు దుఃఖము, కాసేపు ఎగ్జైట్మెంటు, కాసేపు పని ఉంది, కాసేపు పని లేదు ఇటువంటి జీవత్వ భావంలో కొట్టుకుంటూ ఉన్నాం కాబట్టి దాంట్లో నుంచి బయటపడాలంటే మనకు ఆధారం ఏం చెప్పాడు? కర్మయోగం ఉంది. కర్మ అంటే ఏంటి? కర్తృత్వ భావంతో కర్మ చేసామంటే దానికి ఫలం లాభం నష్టం పడుతుంది. యోగంగా కనుక చేసావంటే పూజలాగా యజ్ఞంగా చేస్తావు, అది కేవలం పరమాత్మతత్వం కోసం చేస్తావు కాబట్టి నీకు లాభ నష్టాలు ఏర్పడవు. ఎప్పుడైతే నీకు లాభ నష్టాల స్థితి దాటిపోయి నువ్వు పనిచేస్తావో అది కర్మ సన్యాసం అయిపోతుంది. కర్మ సన్యాసం ఏంటంటే కర్మను కూడా అవసరం వస్తే వెళ్ళి చేస్తావు, లేకపోతే కర్మను కూడా వదిలేస్తావు. అంటే ఏంటి? నిరాసక్తంగా పనిచేస్తావు, కానీ ఫలితంకి సంబంధించి ఏం పెట్టవు. కానీ మరి అంత మాత్రాన్ని బలహీనంగా బద్ధకంగా అట్లా ఉంటావా? లేదు, యాక్టివ్గా ఉంటావు. ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎగ్జైట్మెంట్ ఉండడం కాదు, ఇష్టం అంటే ఏంటి? కాన్ఫిడెంట్గా పద్ధతిగా చేయడం జరుగుతుంది అని. మొట్టమొదటిదేమో సాంఖ్యయోగం చెప్పాడు. సాంఖ్యయోగం అంటే ఏంది? మొట్టమొదటిది అర్జున విషాద యోగం, రెండోది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే జ్ఞానం, ఉన్నదంతా సత్తు, మేనిఫెస్ట్ అయిందంతా అసత్తు. సత్ అంటే సత్యం. ఏంటి సత్యం? భగవతత్వం, నిరాకారము, నిశ్చలము అయినటువంటిది, దాన్నే స్వరూపం అన్నారు. మన ప్రకృతికి వచ్చేసేటప్పటికి మనది స్వభావం అన్నారు. ఆ తర్వాత ఇంకేమన్నారు? సత్ అంటేనేమో పరమాత్మతత్వం, అసత్ అంటే ప్రకృతి అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నారు? అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటిలో నుంచి వ్యక్తమైంది ఏంటి? పంచభూతాలు. తర్వాత పంచభూతాలు వాటన్నిటినేమో బ్రహ్మాండం అన్నారు. అండం, పిండం వచ్చి, అండం అనేది మళ్ళీ గ్రహాలు అన్నారు, పిండం అంటే మన జీవత్వం అన్నారు. మళ్ళీ అల్టిమేట్గా చెప్పింది వాళ్ళకు అందింది కూడా ఏంటి? మనలో ఒక రకమైన నిరాకారమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానానికి అనుగుణంగానే పనిచేస్తాము. ఆ పని దేంతో చేస్తాము? మన ప్రాణశక్తితో చేస్తాము. ఆ ప్రాణశక్తి అంటే ఏంటి? మన ఊపిరి. మరి వ్యక్తం అయ్యేది ఎక్కడ? ఆ కర్మ శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తం అవుతున్నటువంటి కర్మకి నాకే సంబంధం లేదు, అంతా పరమాత్మతత్వ భావంలోనే చేస్తున్నామని కనుక అన్నప్పుడు నీకేం అంటదు అన్నట్టు చెప్పాడు. ఫస్ట్ సాంఖ్యయోగం. తర్వాత వచ్చేసేమో కర్మయోగం చెప్పాడు. దానివల్ల ఏమవుతుంది? నిశ్చలం ఉంటావు, జ్ఞానస్థితిలో ఉంటావు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? కర్మ సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాము. నిన్న ఏం మాట్లాడుకున్నాము? నిన్న జరిగిన దాంట్లో ఏంటి? ఇప్పుడు భగవతత్వం ఉన్నది. భగవతత్వం అనేది సృష్టి అంతా ఆయన ద్వారానే వ్యక్తమైంది. మరి భగవతత్వానికి ఏమన్నా కోరికలు ఉన్నాయా? మరి ఏమీ లేవు కదా. మనం ఎందుకు మరి ఇదిగో ఇది చేస్తే పుణ్యం వస్తుంది, భగవతత్వానికి నేను కిరీటం చేయించాను, అమ్మవారికి బ్రహ్మాండమైన పట్టు చీర ఇచ్చాను, ఇవన్నీ ఆవిడ అడిగిందా? భగవంతుడు అడిగాడా? అడగల. మరి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అంటే ఏంటి? నేనేదో పూర్వజన్మలో ఏదనో ఎప్పుడో తెలుసో తెలియక ఏదో చేశాను, ఇవన్నీ చేస్తే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నావు. భగవతత్వం నిన్ను ఏమీ అడగడల్లా, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని అడగడల్లా. నువ్వు చేసే పాప పుణ్యాలకి ఆ అకౌంట్లో పిసరంత కూడా సంబంధం లేదు. ఉన్నదంతా ఎవరు? నీ జీవత్వం. ఈ జీవత్వం కూడా ఎవరు? నువ్వే అల్టిమేట్ పరమాత్మతత్వానివి. కాకపోతే నేనే శరీరం అనేటువంటి విషయంగా నువ్వు కూర్చొని ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నాడు. నిన్నేం మాట్లాడాము? మరి భగవతత్వానికి కర్మ అవసరం లేదు, లాభం అవసరం లేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఎందుకు పరమాత్మతత్వానికి మనం పనిచేస్తున్నాము అంటే, దానివల్ల ఏమవుతాడు? మన మనస్సు, మన ఆత్మశుద్ధి జరుగుతుంది అంటాడు. ఆత్మశుద్ధి అంటే ఏంటి? ఆత్మశుద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఈ పని, నేను ఒక పని, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ తీసుకుందాము, ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఇది ఎవరైనా అమ్మ మల్లేశ్వరి నువ్వు వచ్చి ఇక్కడ చెప్పు, మాకేం అర్థం కావడం లేదని ఎవరైనా అడిగారా?
ఎవ్వరు అడగడల్లా. పోనీ ఎవరన్నా ఫోన్ చేసి ఇదిగో నాకు ఇదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయని ఎవరిని అడిగారా? ఎవ్వరు అడగడల్లా. మరి అల్టిమేట్ ఏంది, మరి ఇది ఎవరి కోసం చేసుకుంటున్నట్టు? మరి దేవుడు వచ్చేవని అడిగాడా? భగవతత్వమే సృష్టి అయినప్పుడు ఆయనకేం పట్టింది భగవద్గీత వినటానికి? ఆయనే ఆ పరమాత్మతత్వమే భగవతత్వం అయినప్పుడు మరి ఇది ఎవరి కోసం చేసుకొని జరుగుతుంది? కేవలము నాకు తోచక నా కోసం మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నా కోసమే చేసుకుంటున్న పనిలో ఇప్పుడు నాకేముంది, ఇక్కడ నేను ఎఫర్ట్ చేయడం లేదు. అంటే ఏంటి, నేను గంటలు ఏదో చెప్పాలి, రాయాలి, ఎడిటింగు అంటూ ఏమీ లేదు. జస్ట్ స్పాంటేనియస్, ఏదో పొద్దున పూట ఏదో వినడమో ఏదో జరిగింది, అవి మళ్ళీ ఇది చదువుతూ నోటికి స్పాంటేనియస్గా ఏదో వస్తే అది చెప్పడం జరిగింది. దీని గురించి ఫలంతో సంబంధం లేదు. ఎందుకు ఎవరిని ఇది చేయండి అది చేయండి అని అడగలేదు. ఇది కేవలం ఊరికి మన కోసం చేసుకుంటున్నాము. అలాంటప్పుడు ఎలా చేసుకుంటాము? మనం చేసుకునేటప్పుడు ఏదంటే అది మాట్లాడటానికి అవకాశం ఉంటుందా? కేవలం పరమాత్మతత్వ భావంగానే మాట్లాడటం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ టాస్క్ తీసుకుపోయేటప్పుడు ఇది వేరే వాళ్ళ కోసమో వేరే వాళ్ళు మెచ్చుకోవడం కోసం జరుగుతుంది కాదు. ఈ టాస్క్ చేస్తున్నప్పుడు హ్యాపీగా మనకు అర్థమైంది, మనం ఏమి టెన్షన్ లేకుండా రివీల్ చేయడం తప్ప రెండోది కాదు. చేసిన తర్వాత వాళ్ళు చూసారా, వీళ్ళు మెచ్చుకున్నారా అనే ప్రాసెస్ లేదు. అంటే ఈ 3 స్థితుల్లో ఎట్లా ఉంది మనస్సు? స్వచ్ఛంగానే ఉంది. కాకపోతే మనం ఏం చేస్తాము, మామూలు అఫ్కోర్స్ ఇదే ఉదాహరణకి చెప్పాను. సపోజ్ నాకు ఇంకోటి, నేను లాయర్ని, నాకు ఒక కేసు వచ్చింది. కేసు రావడంతో ఆ మనిషిని చూడంగానే కేసు భలే ఉంది బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే కేసు అని ఒక రకమైనటువంటి హడావుడు ఉంటుంది. సరే కేసు తీసుకుంటాము, ఏదో రాస్తాము, కోర్టుకు వెళ్తాము, చేస్తాము. అప్పుడంతా ఎట్లా ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తర్వాత సపోజ్ ఏదైనా కేసు గెలిచాము, ఆ ఫలం గురించి బోలే డబ్బులు వస్తాయి కదా అని ఆనందం ఉంటుంది. ఈ 3 స్థితులు ఉన్నప్పుడు నా మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? నేను అప్పుడు ఏదన్నా ఒక స్క్రిప్చర్, భగవద్గీత లేదో భగవంతుడికి సంబంధించిన పుస్తకం నేను చదివి అర్థం చేసుకోగలిగిన స్థితిలో నా మానసిక స్థితి ఉంటుందా? అంటే ఏంటి, ఈ అర్థం చేసుకునే స్థితిని జ్ఞానం అన్నాడు. మరి ఈ జ్ఞాన స్థితిని నేను అర్థం చేసుకోవాలంటే నాకేం పోవాలి? భౌతికంగా నాకు వస్తున్నటువంటి లాభ నష్టాలతోటి నాకేమీ సంబంధం అనేటువంటి మానసిక నిశ్చలత నాకు వచ్చినప్పుడు మాత్రమే నేను ఏదన్నా సరే అదర్ దాన్ నా లాభం. ఇప్పుడు నాకేం లాభం? ఇది నాకు తెలుసుకుంటున్నందువల్ల ఏమొస్తుంది, మాట్లాడుతున్నంత వల్ల ఏమొస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది, ఎవ్రీ మూమెంట్ స్పాంటేనియస్గా వర్క్ జరుగుతుందనే భావం తెలుస్తుంది. ఎనర్జీ లాస్ కావడం లేదు. ఎందుకు, పర్సనల్గా అది కావాలి ఇది కావాలనే కోరిక ఎప్పుడైతే లేదో, మరి ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మనసు ఎట్లా అర్థం అవుతుంది? చక్కగా చదివింది ఏదైనా సరే ఊరికి చిన్న సెంటెన్స్ చదివినా చక్కగా దాని గురించి వివరణ బాగా అర్థం అవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పని ఎవరి కోసం చేస్తున్నాము? భగవంతుడు అడగలేదు, తర్వాత ప్రపంచం అడగలేదు, ఇంట్లో ఉన్న కనీసం మా భర్త, మా అమ్మ, మన పిల్లలు కూడా అడగలేదు, అమ్మ నువ్వు చెప్పింది బాగుంది మేము వింటాము అని. మరి ఇది ఎవరి కోసం చేసుకుంటున్నట్టు? కేవలం నా కోసం మాత్రమే జరుగుతోంది తప్ప పరమాత్మతత్వం వేరే వాళ్ళ కోసం చేసుకుంటుంది కాదు. ఇలా చేస్తున్నందువల్ల ఏమొస్తుంది నాకు అంటే, ఏమొస్తుంది అంటే అప్పుడు నేను ఒకళ్ళ కోసం చేయటం లేదు అనేటువంటి విషయం ఉన్న తర్వాత, నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి చేశాను అనేటువంటి అహంకారం అనేది ఇక్కడ పోతుంది. ఎందుకంటే నన్ను ఎవరు అడగడలే. ఇది కేవలం ఏదో పరమాత్మతత్వ భావం ఎక్స్ప్రెస్ చేసుకోవటం తప్ప. తర్వాత ఇప్పుడు చేసేటప్పుడు ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉందా? ఏమీ లేదు. అంటే మనసు నిశ్చలంగా ఉంది. ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే నిన్నేం చెప్పాడు, నువ్వు ఏ పని చేస్తున్నా నీ కోసం అనేటువంటి విషయమే చెయ్యి. ప్రపంచంలో ఎవ్వరూ నీ పని కోసం ఆశించలేరయ్యా మహానుభావాన్ని నిన్న 11వ సూత్రంలో చెప్పాడు. అంతే కదా, చాలామంది ఏమంటాం, నేనుండబట్టేనండి ఇదంతా అయింది, నేనుండబట్టేనండి వీళ్ళంతా పెరిగారు, నేను ఎంతో కష్టపడి వీళ్ళందరినీ పెంచానండి అంటారు. నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైనా చచ్చిపోతారా? తల్లిదండ్రులు లేని పిల్లలు పెరగలేదా? మంచి పొజిషన్స్కి రాలేదా? వచ్చారు. అంటే కేవలం ఏంది, మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా నిలబడ్డాను తప్ప మనమే చేసి వాళ్ళందరినీ ఉద్ధరించింది కాదు. అంటే ఏంటి, ఆ ఉద్ధరణ ఏదన్నా జరుగుతుంది అంటే మన కోసం మనకు ఉద్ధరణ. ఎప్పుడైతే మన కోసం మనం ఉద్ధరణ అనుకుంటావో, మన మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడు నువ్వు సత్యమేంది అసత్యమేంది అనేటువంటి విషయాన్ని నువ్వు ఎంక్వైరీ చేస్తావు. చాలామంది అంటున్నారు, నా మనసు చాలా పవిత్రం అండి అంటున్నారు. మనసు పవిత్రం అనే దానికి ఒకటే గుర్తు, వాట్ ఈజ్ ట్రూత్ అనే దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు, ప్రపంచానికి సంబంధించిన విషయం ఇవన్నీ క్యాజువల్ అనే విషయం ఒక అవగాహన వస్తుంది అని మళ్ళీ వీళ్ళేం ఎంజాయ్ చేయకుండా ఉంటారా? ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఏంటి, ఇదంతా ఒక నాటకం నడుస్తోంది కదా అనేటువంటి విషయం లోపల మనసుకు తెలుస్తుంది. కాబట్టి మనసు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండి సత్యమేంటి అసత్యమేంటి అని ఒకసారి చదవటంతోనే, ఒకసారి వినడంతోనే
అర్థమైపోతుంది. ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే. అంటే అర్థమైంది, పని చేసేటప్పుడే ఈ పని నేను ఎవరి కోసం చేస్తున్నాను, నా కోసమే చేసుకుంటున్నాను. తర్వాత పని అయిపోయింది, ఫలితం ఎవరికి వస్తుంది, నాకే వస్తుంది అని అనుకుంటాము. ఇది పర్సనల్గా కనుక అనుకున్నప్పుడు ఏమొస్తుంది, నువ్వు ఆ టాస్క్ కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో నీ నీ ఎనర్జీ లెవెల్ లాస్ అయిపోతుంది. అంటే ఎగ్జైట్మెంట్ ఉన్న వాళ్ళంతా పాపం చెడ్డవాళ్ళని కాదు. ఎందుకు ఆశ్రమాలకు అది కూడా వెళుతూ ఉంటాము. ఎక్కడ మాస్టర్ వచ్చారో లేదా భగవంతుడు వచ్చాడో లేదా ఏదో చెప్పారు, ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. అంత అవసరం లేదు ఎగ్జైట్మెంట్. ఎందుకు ఎగ్జైట్మెంట్ ఎందుకు, నువ్వు అది అంతా ఒకటే కదా అనే దానికోసమే నువ్వు వెళ్ళావు. నీకేదైనా అర్థమైంది, ఓకే వెళ్ళండి కూడా. ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో డిస్టర్బ్ అయిపోతావు. డిస్టర్బ్ అయిపోయినప్పుడు నీకేమీ అర్థం కాదు. అది చెప్పదలుచుకుంది. అంటే అల్టిమేట్ ఏంటి, ఈ కర్మంతా దేనికి, ఈ మనసును ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుకోవడానికి. ఎప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన పని యోగంలాగా చేసుకుంటూ పోతున్నప్పుడు. ఎప్పుడు నువ్వు యోగంలాగా చేస్తావు, సపోజ్ నాకు ఒక పరమాత్మ తత్వమో లేదా ఒక గురువు గారు ఏదో వచ్చి అమ్మ ఈ టాస్క్ నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను, నమస్కారం అండి అని వినయ విధేయతలతో దండం పెట్టి ఆ టాస్క్ సంబంధించింది పరమాత్మ తత్వ భావం జరుగుతుంది కదా అని ప్రశాంత పద్ధతిగా క్లీన్గా అన్ని, అంటే క్లీన్ అంటే ఇప్పుడు ప్రసాదం చేయమన్నాడు అనుకోండి గురువు గారు, అప్పుడు ఏందమ్మో నాకు కాబట్టి టాస్క్ ఇచ్చారు అని దండం పెట్టుకొని వీళ్ళు మళ్ళీ దేవుడు రూము గ్యాస్ దగ్గర అంతా కూడా చక్కగా అన్ని క్లీన్ చేసుకొని ఒక గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకొని దండం పెట్టుకొని నాకు కాబట్టి ఇచ్చాడని ప్రసాదంగా వినయంగా చేసి ఆ ప్రసాదం గిన్నె తీసుకెళ్ళి పరమాత్మ తత్వానికి సమర్పిస్తాం. ఇక్కడ నేను ఆశించింది ఏముంది, నాకు వచ్చిన లాభం ఏముంది అంటే ఏంటి, నాకు అంటే ఏంటి, ఈ కర్మయోగంలో ఏం జరుగుతుంది, నిన్ను ఎన్నుకున్నాడు ఈ పని చేయడానికి. నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, పద్ధతిగా మర్యాదగా గౌరవంగా వినయంగా చేస్తావు. మళ్ళీ ఈ చేసేది ఎవరి కోసం, వాళ్ళ కోసం కాదు, నీకు పరమాత్మ తత్వం ఇచ్చినటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, దీంట్లో ఏ పని నీకు ఇచ్చినా అది నీ కోసం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా చేశావంటే నీ బుద్ధి నిశ్చలమై సత్యమేంటి అసత్యమేంటి అనే విషయం నీకు చక్కగా అర్థమవుతుంది అని 11లో చెప్పాడు. నిన్న అంతవరకు చదువుకుందాం. 12 ఏం చెప్తున్నాడు, నిష్కామ కర్మయోగి కర్మఫలాల్ని త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. ఎవరైతే ఫలం ఆచరించి చేశాడో ఆ కర్మలకి బద్ధుడవుతాడు. అందుకే ఆ పని చెయ్యిందే ఉండలేడు. అట్లా నిష్కల్మషంగా లాభం ఆశించకుండా చేస్తున్న వాడికి ఏమొస్తుంది, వాడికి ఎగ్జైట్మెంటు లేదు, దాని గురించి లాభం గురించి టెన్షను లేదు, పని రాలేదనే బాధ లేదు. వచ్చిందా పరమాత్మతత్వ పని జరిగిపోతుంది, రాలేదా ఏమి టెన్షన్ లేదు. అంటే ఏంటి, చాలామంది అనుకుంటారు, అబ్బా నేను అలసిపోయానండి, నేను ఇక పని చేయనండి అంటుంటారు. మనసు శరీరానికి అలసట లేదు, మనసుకే అలసట. ఎప్పుడు అలసట, నేను చేస్తున్నాను అనే భావం నువ్వు వచ్చింది కాబట్టి. ఇక్కడ నేను వదిలేస్తున్నాను అనేది లేదు, చేస్తున్నాను అనేది లేదు. నీ చేతిలో ఏమీ లేదు. ఏ పని నీకు వస్తే అది భగవతత్వం అనేటువంటి పనితో కనుక నువ్వు నిశ్చలంగా పని చేయగలిగావంటే నీ మనసు ప్రశాంతంగా పరమాత్మతత్వ శాంతి ఎట్లయితే ఉంటుందో అంటే ఏంటి, భగవతత్వం నీ దగ్గరకు వచ్చి ఇచ్చినటువంటి శాంతిని నువ్వు పొందుతావు అని చెప్తున్నాడు. తర్వాత 13 ఏం చెప్తున్నాడు, అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింప చేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చితానంద ఘన పరమాత్మ స్వరూపమైన స్థితుడై ఆనందమును అనుభవించును. ఎవరైతే అంతఃకరణను అదుపులో ఉంచుకుంటారు అంటాడు. అంతఃకరణ అంటే ఏంటి, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం. ఆ చిత్తం అంటే ఏంటి, ఎప్పుడో మనకు తెలియకుండానే బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనకు అనుగుణంగా చేద్దామా వద్దా అనేటువంటి మనసు సంకల్పం వికల్పం చేస్తుంది. బుద్ధికి గనక వివేకం చేస్తే ఇది నేను పరమాత్మతత్వంకి ముందుకు తీసుకెళ్లే పని కాబట్టి ఈ టాస్క్ ఒప్పుకోవచ్చు, లేదు ఇది నేను వెనక్కి తీసుకెళ్తుంది అని కనుక నీకు అనిపించినప్పుడు నిన్ను బుద్ధి వివేకం చెప్తుందనమాట. అంటే ఏంటి, ఎప్పుడు అంతఃకరణ మన చేతిలో ఉందనుకో అప్పుడు అనవసర విషయానికి వెళ్ళండి. ఎవరైనా వచ్చి ఇదిగోనమ్మా ఇదిగో ఈ మోసం చేస్తే నీకు ఇది వస్తుంది అన్నారనుకో, మనిషి మానవుడు ఆశాజీవి కదా, అది నా ఊరికినే వస్తుంది కదా, కష్టపడకుండా వస్తుంది కదా అనే భావం అంతా ఉన్నప్పుడు చెడ్డ పనికి చేయడానికి వెళ్ళినప్పుడు అర్థం ఏంటి, వాళ్ళ అంతఃకరణం వాళ్ళ దగ్గర శుద్ధి లేదు. అంతే కదా, అంతఃకరణ ఉంటే అది జస్ట్ తాత్కాలికం కదా. ఇప్పుడు ₹1 పెట్టి చీర కట్టుకుంటే ఏమి, 200 పెట్టి చీర కట్టుకుంటే ఏంది, చీర ఎందుకు, మనకు ఒక అవసరానికి వాడుకుంటున్నాం. అట్లాగే మెడలో గొలుసులు, ఏది వేసుకుంటే ఏముంటుంది, తినడము, ఏది తింటే ఏముంటుంది, ఆకలి వేసింది, ఏది తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఆకలి లేదు, బ్రహ్మాండమైన స్టార్ హోటల్లో ఫుడ్ పెట్టినా జబ్బు ఉంది, అనారోగ్యం ఉంది, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు తినను కూడా తినరు. అల్టిమేట్గా ఏంటి, ప్రకృతితో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, నీ అంతఃకరణ శుద్ధి అయినప్పుడు అప్పుడు ఆ అంతఃకరణ శుద్ధి అయిన వాడిని ఏమన్నారు, వాడిని సాంఖ్యయోగి అన్నాడు. సాంఖ్యం అంటే ఏం లేదు, జ్ఞానంతో కనెక్ట్ అయిన వాడు అని అర్థం. ఉన్నదంతా జ్ఞానమే. ఏంటి,
భగవంతుడు రూపనామాలు లేనప్పుడు ఉన్నదంతా వ్యక్తమయ్యే పరమాత్మ తత్వం అంటే ఏంటి? జ్ఞానమే. అంటే ఆ జ్ఞాన స్థితిలో ఒక అవగాహన ఉన్నవాడు ఏంటి? అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు అనవసరమైనటువంటి వాటికి పోడు. ఆ తర్వాత మనకేంటి, మనకి ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నారు అంటే ఏంటి అంటే నవద్వారాలు ఉన్నాయి అని అర్థం. నవద్వారాలు అంటే ఏంటి? మన దగ్గర అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అని ఒక 3 మన జీవత్వంలో లక్షణం. ఇప్పుడు ఇంత దూరం వీళ్ళు చెప్పినా ఏం చెప్తున్నారు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతున్నాడు? జీవుణ్ణి ఎవరు సృష్టించారు? అజ్ఞానం ముందొచ్చిందా, జీవత్వం ముందొచ్చిందా అనే విషయానికి కరెక్ట్గా ఎక్కడా ఉపనిషత్తుల్లో సమాధానం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? అంతా అల్టిమేట్గా ఒకటే మాట వాడేస్తారు. మాయ అంటారు, అజ్ఞానం అంటారు, అవిద్య అంటారు. అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు ఆ అజ్ఞానం, అవిద్య, ఆవరణ, విక్షేపాలు తీసి పక్కన పెట్టేస్తే మన శరీరంలో మనకి నవద్వారాలు ఉన్నాయి. ఏంటవి? కళ్ళు, ముక్కు, 2 చెవులు, ఆ తర్వాత మన ఎక్స్క్రిషను, సృష్టికి సంబంధించినవి 9 అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు నీకు కనుక మనసును కనుక కంట్రోల్లో పెట్టగలిగిన వాళ్ళు ఏంటి? చూస్తాము, అనవసరమైన కంటిలోకి ఎక్కించుకోము. వింటాము, అనవసరమైన చెవులకు ఎక్కించుకోము. ఆ తర్వాత మాట్లాడాల్సి వస్తుంది, మంచి మాటలే మాట్లాడటం జరుగుతుంది. అలాగే తినాల్సి వస్తుంది, ఏది మనకు అవసరమో, ఎంతవరకు అవసరమో తినాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఒక అవగాహనతో ఉంటాడు. ఎప్పుడు అవగాహనతో ఉంటాడు? ఈ నవరంధ్రాల మీద ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధయిందో విషయం తెలుస్తుంది కాబట్టి. అలాగే సమస్త కర్మలను మానసికంగా ఛేదించి ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మరి ఆపేసిన తర్వాత మరి జీవత్వం ఏముంటుందా? ఉండదు కదా. కానీ జీవత్వం ఎందుకు ఉంది? ప్రారంధం కోసం ఉందంటే ఏదో ఒక పని జరగాలిందో, లేదు తెలుసో తెలియకుండా ఏదో కోరికో ఉండుండొచ్చు. అందువల్ల ఏంటి? ఇవి ఇప్పుడు నీకు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిగా ఉండిందో ఇవన్నీ ఒక నవరంధ్రాలకు సంబంధించిన ఊరికినే బయట ప్రవర్తిస్తున్నాయి. కానీ వీటిని నడిపించేదంత లోపల నా జ్ఞానశక్తి నడిపిస్తుందని కనుక అనుకున్నప్పుడు ఇతనికి ఈ కర్మలన్నింటినీ ఏం చేస్తాడు? జరిగిపోతుంటాయి. ఆకలేస్తుంది, తినాల్సిందే. జ్ఞానైనా తినాల్సిందే, మామూలు వాళ్ళైనా తినాల్సిందే. డైజెస్ట్ అవుతుంది, ఎవరికైనా డైజెస్ట్ అవ్వాల్సిందే, బయటకు వెళ్ళాల్సిందే. కాకపోతే ఏంది? వీళ్ళు మానసికంగా త్యజిస్తారు అంటాడు. మానసికంగా త్యజించడం అంటే ఇది ఎంతో సహజమే కదా, దీనికంతా నేను ఘర్షణ పడక్కర్లేదు కదా అనేటువంటి అవగాహనతో ఉండి పరమాత్మ తత్వ స్థితిలో ఉండి అంటే ఏంటి? ఏమి లాభం ఆశించకుండా ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడు? అంతా భగవతత్వ స్థితిలో ఉండి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటాడు. ఇక్కడ అల్టిమేట్ ఏంటి? ఎప్పుడైతే నువ్వు కొంచెం మనసు నిశ్చలమైందో, మనసు ప్రశాంతమైందో, అప్పుడు నీకు వచ్చేది ఏంటి? అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంటే కదా, అనవసరమైన విషయాలన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా ఇది భగవతత్వ పనే జరుగుతుందనేటువంటి భావం వచ్చినప్పుడు నీ మీద అన్నిటి విషయాల మీద నీకు అవగాహన వస్తుంది, కంట్రోల్ వస్తుంది. వచ్చిన వాడు ఏమంటాడు? అంతా ఒక ఆ భగవతత్వ భావం అయినటువంటి ప్రశాంత స్థితిలో ఉండి పనులు జరగడం చేస్తాడు అంటాడు. తర్వాత 14 ఏంటి? పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ, వారి కర్మలను కానీ, కర్మఫల సంయోగమును కానీ సృజించడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవరిల్లును, అనగా గుణముల యందు ప్రవరిల్లును. అంతే. అల్టిమేట్ ఏంటి చెప్పింది? ఎంతసేపు చెప్పినా ఏంటి? పరమాత్మ తత్వ శక్తి ఉన్నది. నువ్వు చేసే పనులతో కానీ, నువ్వు తినే వ్యవహారంతో కానీ, ఈ పాప పుణ్యాలతో కానీ ఆ పరమాత్మ తత్వానికి ఏ సంబంధము లేదు. ఆయన నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని ఆయన ఏమి కోరుకోవటం లేదు. కానీ ఆ పరమాత్మ తత్వ శక్తి ఎలా వ్యక్తమైంది? ప్రకృతిలాగా వ్యక్తమైంది. ప్రకృతికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? 3 గుణాలు ఉన్నాయి. సత్వతమో రజో గుణాలు ఉన్నాయి. తర్వాత వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిలాక్స్ అవుతుంది, పని చేస్తుంది, మళ్ళీ ఆలోచన చేస్తుంది, మళ్ళీ లైవ్ అయిపోతుంది. అల్టిమేట్ ఏం చెప్పారు? అన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 3 విషయాలే చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసినటువంటి ఏ పనికి కూడా భగవతత్వంతో సంబంధం లేదు. మరి నడిపిస్తున్నది ఎవరు? మన గుణాలు నడిపిస్తున్నాయి. మన గుణాలు నడిపిస్తున్నాయి అంటే సపోజ్ నేను తమో గుణంలో మళ్ళీ 3 గుణాలు ఈ జీవత్వంలో ఉన్నాయి. ఒక తమో గుణం వాడు తక్కువవాడు, సత్వగుణం వాడు గొప్పవాడు, రజోగుణం వాడు పనికి రానివాడు అని పరమాత్మ తత్వంలో చెప్పాల. తమో గుణం అంటే ఏంటి? వాళ్ళకి అంటే పెద్దగా మళ్ళీ చెప్పాలంటే ఈ 3 గుణాలు కూడా ఎక్కడున్నాయి అబ్బా? మనసులోనే. మళ్ళీ మనసు అంటే మళ్ళీ జ్ఞానమే, అంతకంటే వేరే ఏం లేదు. ఎంతసేపు చెప్పిన 2 విషయాలు అర్థం చేసుకుంటే ఎంత సింపుల్ అనిపిస్తుందో. ఒకప్పుడు ఇవన్నీ అమ్మ ఇంత లిటరేచరా, ఇంత సబ్జెక్టా అని అనిపించేది. ఏమీ లేదు. వాళ్ళు చెప్పిందంతా 2 విషయాలు. ఒకటి జ్ఞానం ఉంది, నేనున్నాను నాకు తెలుస్తోంది కదా. తర్వాత నా శరీరం ఉంది. ఎందుకుంది నా శరీరం? నాలో ప్రాణం ఉంది కాబట్టి. మరి నేను ఎనర్జెటికల్గా ఉండాలి అంటే నేనేముంది? నాలో ప్రాణశక్తి ఉంది. ఏంటి ఆ ప్రాణశక్తి? అదే పరమాత్మ తత్వం. మరి ఈ ప్రాణశక్తి ఉన్నదని ఎవరికి తెలుసు? నా జ్ఞానానికి తెలుసు. అంతే కదా. ఉండడం, తెలియడం. మళ్ళీ తెలియడం అంటే ఎవరైనా పరమాత్మ తత్వాన్ని నేను చూశానని చెప్పారా? లేదు. నేను జస్ట్ గమనించాను, స్ఫురణ ఉంది,
నాకు నాకు అనుభవంలో ఉంది అంటే దర్శించాను కనుక్కున్నానని అంటున్నారు తప్ప మళ్ళీ నేను చూశాను అంటలా. చూశాను అనకపోతే అర్థం ఏంటి? అక్కడ లేదు. కానీ ఏముంది? శక్తి ఉంది. అది ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ మనకే తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఉండడం అనేది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నాలో ప్రాణం ఉంది కాబట్టి. తర్వాత నాలో ఎంత శక్తి ఉంది కూడా నాకు తెలుస్తుంది కదా. తర్వాత నా ఆలోచనల వ్యవహారం కొద్దో గొప్ప కొంచెం ఆలోచన శక్తి ఉంటే నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను, నా జీవన విధానం ఎలా ఉందని నాకు తెలియదా? తెలుసు. కానీ పాపం ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? ఎందుకు మార్చుకోలేకపోతున్నాము? అజ్ఞానం వల్ల అంటాడు. అజ్ఞానం ఆవరణ విక్షేపం అంటాడు. అంటే ఏంటి? ఆవరణ అంటే ఈ ఫస్ట్ తమో గుణాన్ని ఈ మత్తులాగా ఈ అజ్ఞానం అనేది ఆవరించి ఉంది. రెండోది ఏంటి? రజోగుణం. రజోగుణాన్ని ఏమో ఆవరించింది? విక్షేపం. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాను, పుణ్యం చేసి వచ్చాను, అక్కడికి పోయినాను, తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాను, మహాకుంభమేళానికి వెళ్ళాను. అసలు మహాకుంభమేళం అనేది వండర్ఫుల్. అసలు ఆ సూర్యుడు వచ్చి కింద పడ్డాడు, అంతా కలిసిపోయింది, పుణ్యం అంతా వచ్చేసింది, ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని గోల గోల. తిరుపతి పోయినాము, ఆ తిరుపతిలో నేను అది ఇచ్చొచ్చాను, ఇది ఇచ్చొచ్చాను అని ఎవరు అడిగారయ్యా నిన్ను? తిరుపతి బొమ్మని అడగలేదు, మహాకుంభమేళ బొమ్మని అడగలేదు. నీ మనసే పరమాత్మతత్వం అంటున్నప్పుడు నీ మనసును నువ్వు పద్ధతిగా పెట్టుకుని పరమాత్మతత్వం కోసం కనుక నువ్వు ఎంక్వైరీ చేసేటువంటి స్థితి ఉంటే సత్యం అనేది నీకు గ్రహిస్తుంది. కానీ అవన్నీ చాలా కష్టమైన విషయం కదా. ఒక పుస్తకం తీసుకొని చదివి అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలంటే మన వల్ల అయ్యేది కాదు. పోయి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కుంభమేళాకి వెళ్ళి గంగానదిలో 4-5 బంగారు కాయలు పడేసి వచ్చాము, బంగారు కాయలు అక్కడ పడి ఉంటాయి, మనకు చాలా పుణ్యం వచ్చేస్తుంది. అంటే తేలికైన విషయం అనమాట. అంటే ఈ జీవత్వం ఎంతసేపటికి తమో గుణం అంటే ఏంటి? తేలిగ్గా ఫాలోయింగ్. వాళ్ళు చెప్పారు, మనం చేశాము. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆ పని? నీ వల్ల ఎవరికి అక్కడ ఉపయోగం జరుగుతుంది? ఇవేమైనా ఆలోచించావా? ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? ఈ అవిద్య అజ్ఞానం అనేదాన్ని ఈ తమో గుణం మీద కప్పేసింది మనని. రెండోది ఏంటి? ఇది చెప్పాను కదా, అక్కడికి పోతే వస్తుంది, ఇక్కడికి పోతుంది రజోగుణం. సత్వగుణం ఏంటి? కొంచెం సత్వం అంటే ఏంటంటే కాస్త శాంతం, ఇదంతా సత్యం కాదులే, ఏదోలే మన ప్రయత్నం మనం చేసుకుంటాంలే అని తప్ప ఈ సత్వగుణానికి మాత్రం పూర్తి జ్ఞానం అందిందా? ఇప్పుడు నాకు అన్నీ తెలుసా? ఏం తెలియదు. ఏం తెలుసు అంటే నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే నా మనసుకు వస్తున్న ఆలోచనలు తెలుసు, నేను ప్రస్తుతంలో ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసు. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది కూడా ఏంటి? భగవతత్వంలో ప్రజెంట్లో ఉండు, వర్తమానంలో ఉండు. వర్తమానంలో ఉంటే ఏంటి? స్పాంటేనియస్గా ఉంటుంది ఏ విషయమైనా. నువ్వు స్పాంటేనియస్గా విషయం జరగడం లేదనుకో, నువ్వు ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీ మనసు ప్లాన్ చేస్తుంది. చెయ్యి, ఎంతవరకు చేయాలి అంతవరకు లైట్గా చెయ్యి, దాన్ని వదిలేసేయి, దాన్ని పట్టుకొని ఉండవాకు అని ఇక్కడ చెప్పారు ఆ మహానుభావులు. అంటే ఏంటి? మానసికంగా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అయిందో మానసిక స్థితి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మనసుకు పట్టుకోకుండా పనులు వ్యక్తం అవ్వడం జరుగుతుంది అంటాడు. తర్వాత ఏంటి? ఈ పనులకి వాటికి కూడా ఆ పరమాత్మ తత్వానికి పిసరంత బాధ్యత కూడా లేదు, మన ప్రకృతికే బాధ్యత. ఆ ప్రకృతి కూడా మరి ఏంటి? మరి ప్రకృతి ఏంటి? అది సహజం అంటాడు. ఎట్లా సహజం? తిన్నాను నేను, అరిగిపోయింది, నాకేమన్నా తెలుసా? అరిగింది. అట్లాగే బ్లడ్లోకి వెళ్ళింది, నాకేమన్నా తెలుసా? అట్లాగే ఎక్స్క్రిషన్ అయింది, నాకేమన్నా తెలుసా? అంటే మనకి తెలియకుండానే జరిగిపోతున్నాయి ప్రకృతి గుణాలు. అలాగే నేను ఎప్పుడో పుట్టాను 60 సంవత్సరాల నాడు, ఎలా నేను యంగేజ్కి వచ్చాను, తర్వాత మిడిల్ ఏజ్కి వచ్చాను, తర్వాత వృద్ధాప్యం, తర్వాత డెత్, ఇవేమన్నా ఎవరికైనా తెలుస్తున్నాయా? అంటే ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు ఏంటి? నాకు ఇదిగోనండి చాలా పెద్దవాళ్ళమైనాము, వాళ్ళకి గౌరవించటం లేదు అంటే నువ్వు చేసిన కంట్రిబ్యూషన్ ఏంది? పెద్దవాళ్ళు అవ్వడానికి భూమి తిరుగుతుంది, మనము తిరిగాం, అంతకంటే ఇంకేమైనా తేడా ఉందా? అంటే అర్థం ఏంటి? అవన్నీ చాలా సహజం. ప్రకృతి అంటే ప్రకృతి ఆడిస్తున్న నాటకం తప్ప పరమాత్మ తత్వానికి ఏమీ లేదు. ఈ ప్రకృతిని మాయని నువ్వు గ్రహించాలి అంటే సత్యాన్ని గ్రహించడం ఒకటే నీ చేతిలో ఉన్న ఆధారం. సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే నువ్వు చేసే కర్మని సత్యం కోసం చేస్తున్నాము, పరమాత్మతత్వం కోసం చేస్తున్నాము, అది తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు నీ మనసు నిశ్చలమై దాన్ని తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి అది నువ్వు కనుక్కుంటావు అంటాడు. చూస్తావు అంటల్లా, చూడటానికి అక్కడ ఏమి లేదు, జస్ట్ కనుక్కుంటావు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే అన్నిటికీ మూలమైంది ప్రకృతి గుణాలు. ఈ 3 గుణాలు 3 స్థితులు అవేం చెప్పాడు. అవి ఎట్లా వచ్చాయి అంటే పరమాత్మ తత్వస్థితి నుంచే వ్యక్తమైనవి అన్నాడు. అందుకే మనం ప్రకృతికి పూజ చేస్తాం. ప్రకృతి అంటే ఎవరు? మాయాశక్తి, అమ్మవారు, ప్రాణశక్తి చెప్పాలంటే అంతే కదా. ప్రాణశక్తి వల్లే కదా పని అయ్యేది. అట్లాగే జ్ఞానశక్తి వచ్చి అయ్యవారు భగవతత్వం అంటారు. అక్కడి నుంచి అన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల ప్రకారం పనిచేసుకుంటూ ఉంటాం. మళ్ళీ జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అన్నీ ఉన్నది మన దగ్గరే. కాకపోతే ఏంటంటే మనం ఏమనుకోవాలంటే ఈ శరీరం ప్రకృతి ఇది ఉంటుంది పోతుంది, దీనికేం సంబంధం లేదు, నా జ్ఞానశక్తి మాత్రం పర్మనెంట్గా మనతోనే ఉంది, అది దానికి చావు పుట్టుకలు లేవు, అది వస్తుందో పోతుందో కూడా తెలియదు, అదైతే ఉండడం అయితే ఉన్నది అని మనకి సాంఖ్యయోగంలో ఫస్ట్ చాప్టర్లోనే చెప్తున్నాడు. అంటే ఉన్నది, అది ఎవరు?
అది మనమేనని కూడా మళ్ళీ చెప్పున్నాడు. తర్వాత ఏంటి ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాలన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు ఎవరైనా పాపం ఏదైనా ఒక పని చేశారు, ఎవరు చేయించారు వాళ్ళ చేత? వాళ్ళ ప్రకృతి చేయించింది. అంటే పాపం వాళ్ళ స్వభావం చేయించింది. వాళ్ళకేం కావాలని వాళ్ళు ఏం చేయడల్లా, వాళ్ళ స్వభావాన్ని సత్యం ద్వారా అర్థం చేసుకునేటువంటి స్థితికి ఇంకా రాలేదు అంతే తప్ప ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ ఏం లేదు. ఈ శరీరం అనేది ఒక ఉపాధి. దీన్ని వచ్చి మళ్ళీ ఏంటి, ఈ ప్రారంధం అనేది ఆడిస్తూ ఉంది. మళ్ళీ ఇది ఎప్పుడన్నా మార్పులు చెందుతుందేమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ జ్ఞానస్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ కిందకి రావడం అనేది జరగదు అని ఈ పరమాత్మ తత్వంలోనే వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. కిందకి రావడం అంటే ఏం లేదు, మళ్ళీ చిన్న చిన్న విషయాలు చేయడము, అయ్యో నేను పాపం చేశానే పుణ్యం చేశాను అని బాధపడడం. అందుకని పాప పుణ్యాలు పరమాత్మ తత్వానికి లేవు, అది మనమేను. ఉన్నదంతా ఏదన్నా ఉంటే ప్రకృతి గుణమైనటువంటి శరీరానికి ఉంది. అందుకని అది కూడా నువ్వు పరమాత్మ తత్వమే అని అనుకున్నప్పుడు ఈ విషయాలు నీకేమి అంటవు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు 15, సర్వవ్యాప్తి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులెవరు అంతే చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే కదా, ఆయనకేం సంబంధం లేదు. మరి సంబంధం వల్ల ఎవరికి? మనకి. ఎందుకు ఈ సంబంధం? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? మరీ మొండి వాళ్ళమా? కాదు, పూర్తి జ్ఞానం లేదు, ఏదో కొద్దో గొప్ప ఉంది. మరి పూర్తి జ్ఞానం పొందాలంటే ఏంటి? నీకు తెలియనటువంటి పరమాత్మ తత్వస్థితిలాగా నువ్వు కూడా నిరాకారంగా, నిశ్చలంగా, నిర్గుణంగా, ఏ పని నీ దగ్గరకు వస్తే స్పాంటేనియస్గా జరుగుతుంది. లేనప్పుడు నువ్వు ఒక రకమైనటువంటి భగవతత్వంతో కనెక్ట్ అయి నువ్వు గమ్మున ఉన్నావు అంటే ఎటువంటివి నీకు అంటవు అంటాడు. అంటే ఏంటి? అజ్ఞానం పోవాలంటే మార్గం ఏంటి? జ్ఞానస్థితికి రావాలి. దానికి ఏమన్నా మనం రాళ్ళు కొండలు బండలు పెట్టాలా? ఏం అక్కర్లా. నేను తెలుసుకోవాలి అనేటువంటి భావం నీకు వచ్చిన వెంటనే నీకు క్లియర్ అయిపోతుంది. ఇది నాకు అర్థం కాదులే, వాళ్ళకెవరో ఏదో చెప్తున్నారులే, మనకి ఇది అర్హత లేదులే, ఇదంతా గోలలే, ఏదో పిచ్చివాడు వాళ్ళు వాక్కుంటున్నారులే, ఇవన్నీ కంటిగా కనపడుతున్నప్పుడు ఇవి కాదని ఎక్కడికి పోతాయి, అవన్నీ ఉన్నాయనుకో అజ్ఞానం అని. మళ్ళీ ఇప్పుడు ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళని ఏమన్నా వదిలిపెట్టమన్నారా? ఆస్తులన్నీ ఎవరికేమో రాసిమనలే, ఏం రాసిమనలే, ఎక్కడికి పోమనలే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో నువ్వు ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎక్కడుంటే అక్కడ వర్తమానంలో నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. ఏది జరుగుతున్నా భగవతత్వం ద్వారా జరుగుతుందనే భావనలో ఉంటావు. అప్పుడు ఇంకా మనసు టెన్షన్ లేదు కదా. అప్పుడు సత్యమైంది అసత్యమైంది అనేటువంటి వ్యవహారం తెలిసినప్పుడు ఇంకా అసత్యం వైపు వెళ్ళేది ఏముంటుంది? జరుగుతున్న ప్రతిదీ సత్యమైనటువంటి ఒక భావం ఉంటుంది. దీనికి ఏం చేయమన్నాడు? జ్ఞానం తెచ్చుకోమన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? చీకటి పోయి వెలుతురు రావాలి. వెలుతురు రావాలంటే మనం ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. అక్కడికి వెళ్ళి ఇలా స్విచ్ చేసామంటే కాంతి వచ్చేస్తుంది. అంటే ఆ స్విచ్ వేసుకోవాల్సింది ఎవరు? మనం వేసుకోవాలి. మనం వేసుకోవాలంటే ఏంటి? ఎందుకు ఇదంతా ఈ బాధలన్నీ ఎవరికి? సంబడికి బాధ, నోబడికి ఏమనుందా? నేను సోన్స్ అన్నప్పుడు నాకేం బాధ ఉంది? ఏం లేదు. నేను భార్యగా ఉంటే అమ్మో నాకు ఏది సరిగా చుట్టలేదేమో అని బాధ, కోడలుగా అయ్యో నాకు అత్తగారినైనా కోడలు నాకు రెస్పెక్ట్ ఇవ్వడలేదేమో అని బాధ. ఇంతే కూతుళ్ళు అల్లుళ్ళు, ఇన్ని బాధలన్నీ ఎవరికి? మనం తయారు చేసుకున్నటువంటి ఈ శరీరం ద్వారా ఏర్పడ్డటువంటి రోల్స్కి. మరి ఆ రోల్స్లో ఏమంటాడు? రోల్స్లో ఉండు, కానీ రోల్ నువ్వు నెత్తినేసుకోవాకు. ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాము, ఒక పని వచ్చింది, చేసాము, వచ్చాము. అయ్యో వచ్చింది టెన్షను, రాలేదు టెన్షను వద్దు. వస్తే చెయ్యడం జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ చేయడం జరగపోయే స్థితి లేదు, నీకు కష్టం అనిపిస్తుంది, మానే. ఎవరు అడుగుతున్నారు నిన్ను? అల్టిమేట్ ఏంది? నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. ఇంకొక విధం ఏంటి? మనిషి లైఫ్కి రిటైర్మెంట్ లేదు. ఉన్ననాళ్ళు తినాలి కదా, తినాలన్నంతసేపు పని జరగాలి కదా. మరి అలాంటప్పుడు ఆ జరుగుతున్న పని ఇది నా పని అనుకోకుండా పరమాత్మతత్వం పని చేసుకోమని చెప్తున్నాడు. దాన్నే కర్మయోగం అన్నాడు, కర్మ సన్యాస యోగం అన్నాడు. ఆ తర్వాత ఏంటి అంటే అజ్ఞానం వల్ల మోహితం అవుతున్నారు, అజ్ఞానం తొలగించుకోమంటాడు. ఇంకోటి ఏంటి? 16 చదివి పూర్తి చేద్దాం, అరగంట అవుతుంది. కానీ ప్రాణుల అజ్ఞానము పరమాత్మతత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానం వారికి సచ్చిదానంద పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. ఇప్పుడు చెప్తుంది కదా, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, దానికి ఎట్లా పోతుంది ఆ జ్ఞానం? కాంతి వస్తే ఆ జ్ఞానం పోతుంది. కాంతి ఎట్లా తెచ్చుకోవాలి? కాంతి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మళ్ళీ తెచ్చుకోవాల్సింది మనసే. ఉన్నది మళ్ళీ 3, ప్రాణం ఉంది, మళ్ళీ మనసు ఉంది, శరీరం ఉంది. ప్రాణం ఏమైంది? నిరాసక్తం అయిపోతుంది. ఎందుకు? మనసుకున్నటువంటి అనవసరమైన ఆలోచన వల్ల. అందుకని ఇప్పుడు ధ్యానంలో ఏం చెప్పినా, ఎక్కడ చెప్పినా ఏం చెప్పారు? హృదయం మీద మనసు పెట్టమంటారు. అంటే ఏంటి? మన ప్రాణశక్తి మీద మనసు పెట్టమంటాడు. ప్రాణశక్తి మీద ఎప్పుడైతే మనసు పెడతావో ఆ రెండు అలైన్ అయినప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు ఆగిపోతాయి. అనవసరమైన ఆలోచనలు పోతే అనవసరమైన కోరికలు పోతాయి. అప్పుడు మన ప్రాణశక్తి ఎలా ఉంటుంది? మంచిగా శక్తివంతంగా ఉంటుంది. మరి శక్తివంతంగా ఉండాలి అంటే ఏంటి? అనవసరమైనవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం ఏంటి? నువ్వే భగవతత్వంలో, తర్వాత నీ ఆలోచనలు కానీ, ప్రాణం కానీ, అన్ని శరీరం కానీ ఉన్నది వాటిట్లోనే ఉన్నది. అంటే నిశ్శబ్దమైనటువంటి ఖాళీ ప్రదేశంలో ఉన్నది. వాటికి కూడా ఏం చెప్తాడు? ఇంకోటి నిన్న కూడా ఏదో విన్నాను,
భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం అంటాడు. భూత ఆకాశం అంటే ఏంటి? ఖాళీ. అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎక్కడ కూర్చున్నాను? ఒక ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాను. ఈ ఖాళీ ప్రదేశంలో ఏం పెట్టి కూర్చున్నాను? నా శరీరం పెట్టి కూర్చున్నాను. అది భూతాకాశం. ఇప్పుడు ఈ భూతాకాశం లక్షణం ఏంటి? ఇది పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనంద స్థితి. ఈ ప్రాణమయ కోసం, అన్నమయ కోసం ఏంటి? ఇది ఆహారం తీసుకోవాలి. 2 ప్రాణం ఉంది, మనస్సు ఉంది, తర్వాత భగవతత్వం నాలో ఉంది కాబట్టి స్పర్శ అనుభూతి ఉంది. ఆ తర్వాత ఆకాశంలో కూర్చొని ఉన్నాను 5. ఈ 5 స్థితులు గనక దాటగలిగింది పరమాత్మతత్వం అంటాడు. అంటే ఏంటి? ఈ జీవత్వం అనేది సత్యం కాదు, ప్రాణం సత్యం కాదు, మనసు కాదంటాడు. రెండోది ఏంటి? చిత్తాకాశం అంటాడు. ఎక్కడుంది ఈ శరీరం? ఈ శరీరం కానీ, ఈ ప్రాణం కానీ, ఈ కోరికలు కానీ ఎక్కడున్నాయి? ఈ చిత్తంలోనేగా ఉంది. నా మనసు లేకపోతే నా శరీరం లేదుగా. శరీరము లేదు, ప్రాణము లేదు. ప్రాణం శరీరం కలిసి వెళ్ళిపోయింది అనుకో, ఈ భౌతికంగా ప్రకృతిగా తయారైనటువంటి శరీరం కింద పడిపోతుంది. అంటే అన్నీ ఉన్నది ఎక్కడుంది? చిత్తాకాశంలో ఉంది. మరి చిత్తాకాశం అంటే ఎలా ఉంది? బాగా విస్తరించింది. అంతే కదా. శరీరం చిన్నగా కూర్చునున్నా నా చిత్తం ఎక్కడుంది? ఇప్పుడు నాకు నా కొడుకు గుర్తొచ్చాడు, మనవడు గుర్తొచ్చాడు, టక్కుమని ఈ చిత్తం కాలిఫోర్నియాకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? నీ చిత్తాన్ని నువ్వు ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరంగా తీసుకెళ్ళగలిగిన శక్తి నీ చిత్తానికి ఉంది. చిత్తం అంటే మనసు, చైతన్యం. నువ్వే నీ చైతన్యం, నువ్వు ప్రాణశక్తి ఏమన్నా కానీ భగవతత్వ శక్తి అంతా దాన్ని అంటారు. మరి ఇది చిత్తాకాశం అంటే మళ్ళీ మనసు, ప్రాణం కలిసి ఉన్న సూక్ష్మ శరీరం. మన 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 హృదయంలో ఉండే ప్రాణము, మనకు వచ్చే ఆలోచనలు 2 సూక్ష్మ శరీరం. స్థూలం అంటే మన శరీరం మన కంటికి కనపడుతుంది. లోపల ఉన్న మన ఆలోచనలు కనపడవు, లోపల ఉన్నటువంటి మన ప్రాణశక్తి కూడా మనకు కనపడదు. కాకపోతే నీకు తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు నీరసంగా ఉన్నావా, నువ్వు ఎనర్జెటికల్గా ఉన్నావా అనే దాన్ని బట్టి తెలిసి మనసు ఉత్సాహంగా, ప్రాణశక్తి హుషారుగా ఉన్నప్పుడు టకటకా పోయి నువ్వు ఏ పనైనా చేస్తావు. ఆ పని వల్ల నువ్వు ఎటువంటి అలసట ఉండదు. ఎప్పుడు? ఫలితం ఆశించకుండా నువ్వు చేయగలిగినప్పుడు. ఫలితం ఆశిస్తే ఒక గంట చేయడంతో ఏ టీనో కాఫీనో దాగి రాకపోతే ప్రాణం ఊరుకోదు. వెంటనే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, వాటికో వీటికో పరిగెడుతుంటారు కదా, ఎందుకు? శక్తి లేకనే. సో అదైపోయింది కదా. అది చిత్తాకాశం. తర్వాత ఇంకోటి చిదాకాశం అన్నాడు. మూడోది చిదాకాశం అంటే ఆకాశం లాంటి స్థితి. అక్కడ నీ చిత్తం కూడా లేదు, ఓన్లీ ఉన్నది ఖాళీ ఉంది. మనం కూడా అలాంటి ఖాళీ లాంటి వాళ్ళం. మన మనసు కూడా అంత ఖాళీగా ఉంటే మనలో ఎనర్జీ లెవెల్ ఎంత బాగుంటుంది. అందుకని ఆ మనస్సుని ఎంటీగా ఉంచుకోమన్నాడు. హృదయాన్ని ఏమో ఒక స్పర్శ అనుభూతిగా ఉంచుకోమన్నాడు. అనుభూతి అంటే ఏంటి? ఏ ఫీల్ అయినా మన హృదయంతోనే ఫీల్ అవుతాం, అంతే కదా. మన ఎమోషన్స్ అవన్నీ కూడా హృదయంలోనే ఉంటాయి. అందుకని ఎమోషన్ స్థితి దాటిపోయి ప్రేమ స్థితిలో ఉండమంటాడు. మళ్ళీ ప్రేమ అంటే ఏంటి? మళ్ళీ అది ఎక్స్పీరియన్స్, మళ్ళీ చేయడం కాదు. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమిస్తున్నాను అనేది ఇట్స్ నథింగ్ బట్ ఈగో. ప్రేమలో ప్రేమించడం లేదు, ఓన్లీ అనుభవమే. ఎక్స్పీరియన్స్ చేస్తాము. మనకి ఇప్పుడు మనం చూడండి, అవతల వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడానికి, మన పిల్లలకి చేసి పెట్టడానికి తేడా. మన వాళ్ళు సెటప్పుడు పని చేసి పెడతాం. ఏంటి? దట్ ఈస్ కాలింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. మిగిలిన వాళ్ళకేమో సానుభూతి, మాటలు చూపిస్తాం, యాక్షన్ చేయము. అన్నీ మనలోనే ఉన్నాయి. మనం లేనిది ఏమీ లేదు. చెప్పింది అల్టిమేట్గా భగవద్గీతలో ఏంటంటే కర్మయోగం. నువ్వు ఏం చేస్తున్నా నువ్వు నీ మనసు మీద నువ్వు కొంచెం పని చేసుకుంటూ పరమాత్మ తత్వస్థితికి ఉందా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావా అని చెక్ చేసుకోమంటాడు. ఇవేమి భగవంతుడు నాకు అది చెయ్యి ఇది చేయమని ఆయన ఏమి కోరలేదు భగవద్గీతలో. నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటూ నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం గ్రహించమని ఆ మహా ఋషులు కుట్టుకొని చెప్పారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీఆర్ డివైన్, నథింగ్ ఎల్స్. నేను డివైన్ అయినప్పుడు నా ఎదురుగా ఉన్న వాళ్ళు డివైన్ కాదా? వాళ్ళు డివైనే. అణువణువు దివ్యత్వమేనని చెప్పాడు. చూద్దాం రేపు నెక్స్ట్ 17వ కంటిన్యూ చేద్దాం. నమస్తే.